సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సో అలాంటివి ఉన్నాయా మీ ఉన్నాయి నా దగ్గర. ఓ నా దగ్గర ఉన్నాయి అలాంటి. అంటే ఇంకా పెద్ద పెద్ద వివిఐపీలు ఉన్నారా దాంట్లో? వాళ్ళు వివిఐపీలు అనే అనుకుంటారు సార్. వాళ్ళ గురించి వాళ్ళేం వివిఐపీలు కాదు. వాళ్ళ గురించి వాళ్ళైతే ఒక మాట అన్నారు, చాలా మంది పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఇతను ట్రాప్ చేశాడా, లేకపోతే తెలుగులో ఏదో ఇంకొక పదం అంటారు, ఉంచుకున్నారు ఏదో అంటారు కదా. సో అలా ఏమన్నా అలాంటివి కూడా ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి సార్, పెళ్ళైన ఆడవాళ్ళే కూడా. అవునా? ట్రాప్ ఎందుకు సార్, వాళ్ళే ఇంట్రెస్ట్ తో వస్తున్నారు ఇతని దగ్గరికి. ట్రాప్ ఏం లేదు. ట్రాప్ ఏం లేదు, మ్యూచువల్. ఓకే. ఎలా కనెక్ట్ అవుతారు అసలుకి? నాకు తెలియదు సార్, అసలు అది ఆ సబ్జెక్టే నాకు తెలీదు. ఓకే, మీరేదో నాకు తెలిసినట్టు అడుగుతున్నారు. నాకు తెలియదు, నేనే షాక్ అయ్యా. అంటే అసలు మామూలుగా రాత కదండి సార్. పెద్ద పెద్ద వివిఐపి ఆడవాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు? నాకు తెలిసి కనెక్ట్ అవ్వరు. ఇండస్ట్రీలో ఇంతకన్నా పెద్ద హీరోలు లేరా, లేకపోతే పెద్ద పెద్ద ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కదా. అలాంటిది ఈ అబ్బాయి అప్కమింగే కదా సార్. ఇప్పుడు ఒక అమ్మాయితో నా దగ్గర ఉన్న రికార్డింగ్, వీడియో రికార్డింగ్ లో ఇతను అమ్మాయిని చాలా అడిగాడు సార్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏం తక్కువది కాదు. అతనితో లీనియన్స్ ఇచ్చింది, మాట్లాడుతుంది, దగ్గరికి రానిస్తుంది. నేను ఒకసారి హగ్ చేసుకోవచ్చా, ఒకసారి నేను పట్టుకోవచ్చా అని చాలా అడిగాడు అతను ఆ అమ్మాయిని. ఫైనల్ గా ఓకే అనింది. ఇప్పుడు అది వాళ్ళ వాళ్ళ ఫ్యాంటసీ ఏమో నాకు తెలీదు. అలా అడిగించుకొని కావాలని అలా చేస్తున్నారేమో నాకు తెలీదు. కానీ అలా అయితే మరి ఇతనైతే చాలా బతిలాడాడు. నన్ను ఏ రోజు అలా బతిలాడలేదు. ఆ అమ్మాయి లవ్ లో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ 6 నెలలు అసలు నేను క్లౌడ్స్ లో ఉన్నాను సార్. క్లౌడ్ 9? క్లౌడ్ 9. ఓకే. క్లౌడ్ 9 కి మించి ఏముంటుంది క్లౌడ్ 9 లో సార్? ఇప్పుడు నాకు ఎప్పుడైనా కూడా ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ లో. 6 months తర్వాత ఏ రోజు కన్సిస్టెంట్ గా లేడు అతను. నాకు ఎలా ఉండేదంటే, ఇప్పుడు నాకేమన్నా కావాలంటే అతనికి అయ్యేది కాదు అసలు. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందంటే ఇమ్మీడియట్ గా తీసుకొచ్చేసేవాడు. ఓకే. నాకు అది చాలా చాలా కేరింగ్ గా కనిపించేది. మీకు జ్వరం వస్తే తనకు జ్వరం వచ్చినట్టు ఫీల్ అవటం మరి అంత నిబ్బి థింగ్స్ చేయలేదు సార్. కాకపోతే ఎలా ఉండేదంటే, ఇప్పుడు మా ఊరు నేను వెళ్తున్నాను అనుకోండి సార్, నేను చాలా స్ట్రిక్ట్ గా తన మనీ కానీ తన థింగ్స్ కానీ వాడుకోను అనే కండిషన్ పరిచయం అయినప్పుడే పెట్టేశా. ఓకే. ఎందుకంటే నాకు ఒకవేళ ఇది అవ్వకుండా ఏదన్నా సిచ్యువేషన్ బ్యాడ్ అయి విడిపోతే నన్ను ఇంత వాడుకుంది అని అంటారు. నేను అది తీసుకోలేను. నేను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కి చాలా వాల్యూ ఇస్తా సార్. ఓకే. నాకు అది ప్రైమరీ థింగ్ లైఫ్ లో. 2013 లో నేను తనకి చెప్పా. యాక్చువల్గా చెప్పాలంటే అబ్బాయిల్ని అమ్మాయిలు వాడతారంటారు, ఇక్కడ అమ్మాయిల్ని అబ్బాయిలు వాడారు. అప్పుడు నన్ను అతనేం వాడలేదు సార్. తర్వాత ఆ టైంలో ఎలా ఉండేదంటే, తన దగ్గర ఒక కారు ఉండేది, స్విఫ్ట్ డిజైర్ కారు. తను ఏం చేసేవాడంటే, నేను మా ఊరికి బస్సులో వెళ్ళేదాన్ని, కారులో నేను ఎక్కను అనే క్లారిటీ తనకుండి బస్సు ఎక్కొచ్చేవాడు నాతో. మా ఊర్లో నేను దిగిన తర్వాత అప్పుడు దాకా నేను సేఫ్ గా వెళ్ళానని చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. ఓకే. ఇంత ప్రేమ ఉంది కదా అనిపించేది నాకు. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఊరికి వెళ్ళినా ఎక్కడైనా వచ్చేసేవాడు టక్కని. విజయవాడలో ఎక్కడున్నా వచ్చేసేవాడు. ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళం కదండి సార్. నేను కాలేజ్లో మా క్లాస్కి వచ్చి కూర్చునేవాడు. నేను క్యాట్ కోచింగ్కి వెళ్తుంటే అక్కడ నా స్ట్రైట్గా వచ్చి కూర్చునేవాడు. మా క్లాస్ అబ్బాయిలతో గొడవ పడ్డాడు అతను. మా క్లాస్ వాళ్ళు జూనియర్స్ ఎందుకు వస్తున్నారు క్లాస్ కని అడిగారని గొడవ పడి, నేను గౌతు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నాకు ఫస్ట్ నుంచి నన్ను పెళ్లి చేసుకుంటానే చెప్పేవాడు సార్. ఫస్ట్ నుంచి అదే మాటలు. నాకైతే లైఫ్ లో అంత మురిపం నేను ఎక్కడా చూడలా. మరి నేను కూడా అది లవ్ అనే అనుకుంటున్నా, స్టిల్ అదే అనుకుంటున్నా. ఆ టైంలో నిజంగా నన్ను ఇష్టపడ్డాడనే అనుకుంటున్నా. మేబీ ఆ టైంలో నేను అతనికి అందంగా కనిపించానేమో. ఇప్పుడు లావ్ అయిపోయాను కదా ప్రెగ్నెన్సీలో. నేను చాలా ఘోరమైన ట్రాన్స్ఫర్మేషన్. నేనే షాక్ అయ్యా, ఏంటి ఇంత ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను. ఎంత పెరిగారు? 36 kgs పెరుగుతుంటారు ప్రెగ్నెన్సీ. పెరుగుతుంటారు. అంటే దాన్ని కూడా బాడీ షేమింగ్ చేశారా? అంటే సార్, ఇప్పుడు అతను ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. ఇప్పుడు చాలా మంది ఉమెన్ నన్ను చూసి వీఆర్ నాట్ ఎలోన్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే నాకు అలా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. సో ఈ విషయం నేను చెప్తున్నాను, ఉమెన్ కి చాలా చేంజెస్ అవుతాయి సార్ ప్రెగ్నెన్సీలో. ఈవెన్ ఈ ఫిజికల్ నీడ్స్ చాలా పెరుగుతాయి. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ నేను మాట్లాడిన వాళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఫిజికల్ నీడ్ పెరగటం ఎక్స్పీరియన్స్ చేశారు. అందరూ చేస్తారని నేను అన్ను. సో ఆ టైంలో ఇంటిమసీ చాలా అవసరం. అది హస్బెండ్తోనే ఉంది నాకైతే. అతనిలాగా నేను బయట ఎత్తుక్కోలేను. సో ఆ టైంలో అతనికైతే హీస్ నాట్ ఇంట్రెస్టెడ్. హీస్ వెరీ క్లియర్ దట్ ఐ బికేమ్ ఫ్యాట్. అండ్ ఒకప్పుడు చాలా బాగుండేదాన్ని, అండ్ ఇప్పుడు
అతని కళ్ళకి నేను appealing గా అనిపించట్లేదు అనేది హీస్ వెరీ ఓపెన్ అబౌట్ దట్. ఓకే. సో నేను అది ఓపెన్ అయ్యి మా ఫాదర్కి చెప్పా ఇలా అంటున్నాడు అని. అతను ఒప్పుకోలా, నేను అబద్ధాలు చెప్తున్నా అన్నాడు. స్టిల్ ఇప్పటికీ ఆడియో కాల్స్ వచ్చిన తర్వాత కూడా డ్యామేజ్ కంట్రోల్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా స్టిల్ నేను ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నా అంటున్నాడు. ఎక్కడ మీ ఫ్రెండ్స్ తోనా? మ్యూచువల్ ఫ్రెండ్స్ తో. మ్యూచువల్ ఫ్రెండ్స్ వింటారు కదా, ఇంటర్వ్యూస్ చూస్తుంటారు కదా. విన్నాకే వాళ్ళు కొంచెం నేను సార్ ఇప్పుడు అతని దగ్గర ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో నాకైతే తెలీదు. ఏంటి 13 years జర్నీ చేశారు మీరు? అంటే నాకైతే ఏ రోజు తీసుకెళ్లి చూపించలే. వాళ్ళ పొలానికి ఒకసారి వెళ్ళాం మేము, అంతేగాని వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి అనే లిస్ట్ అయితే నా దగ్గర ఏం లేదు. అండ్ నేను అతనికి వాయిస్ మెసేజ్ పెట్టా, అతన్ని మీరు నిజంగా అతను మీ దగ్గరికి ఏ రోజైనా ఇంటర్వ్యూకి వస్తే అడగండి. నేను అతనికి వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ యాలిమోనీ, నాకు నీ యాలిమోనీ వద్దు, నువ్వు నాతో నిజాయితీగా ఉంటే మన ఇద్దరం కలిసి ఉందాం, లేదంటే ఉన్నది ఒక్కటే లైఫ్, ఇలా ఫైట్ చేసుకుంటా మనం కలిసి ఉండలేము. ఓకే. ఎవరి దారి వాళ్ళు నీట్గా చూసుకున్నాం, హ్యాపీగా విడిపో గౌరవంగా ఉన్నాం. ఎంతో మంది విడిపోతున్నారు అలా. మన ఇద్దరికైనా బయట అందరికీ అవ్వకుండా ఏం లేవు విడిపోయిన వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు వద్దు అనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది. వద్దు అనుకున్నా చంపేస్తా అని, లేకపోతే సార్ నేను ఒకసారి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే నా కార్ అంతా పగలగొట్టాడు, నా కార్ డోరు పీకితే ఊడి పక్కన పడింది. అంత యాంగర్ వచ్చింది అతనికి ఆ రోజు. నా పక్కన మా డాగ్ ఉంది, మేము పెంచుకునే డాగ్, కార్ అద్దం పగలగొడితే మొత్తం వచ్చి మా మొహం మీద ఇట్లా అద్దాలు పడినాయి. నా ఫ్రెండ్ ఉన్నాడు దానికి సాక్ష్యం. అతనికి ఫోన్ చేశాను నేను, నియర్ బై ఉంటాడు, ప్లీజ్ ఒకసారి రావా అంటే అప్పటికప్పుడు వచ్చాడు మా ఇద్దరిని కాస్త ఆపటానికి ఏం జరుగుతుందని. నేను అదే మా కమ్యూనిటీలోనే పార్కింగ్లో ఇలా కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నా, భయం వేసి ప్యానిక్ అయ్యి, డోర్ ఊడి రావటం ఏంటి, యాంగర్ ఏంటని. అలాంటి వ్యక్తిని నేను యాక్సెప్ట్ చేశా. నాకు అంతవరకు డిఫెక్ట్ ఉన్నా నాకు ఓకే. నేను చెప్తున్నాను కదండి సార్, ప్రతి మనిషికి డిఫెక్టే ఉండకూడదు అంటే ఇట్స్ నాట్ ఈజీ. లైఫ్లో అతనితో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు అతని డిఫెక్ట్స్తో కూడా నేను ట్రావెల్ చేస్తా. అతని యాలిమోనీ కోసం అతను వదులుకోవాలి అని నేను అనుకోవటం, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఒక 1000 కోట్లు ఉన్నాయని ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు నాకు రీసెంట్గా, నేను నవ్వుకున్నా, అది వేరే విషయం. 1000 కోట్లు ఉంటే విడిపోతే 500 కోట్లే కదండి సార్ నాకు వచ్చేది, కలిసి ఉంటే 1000 కోట్లు వస్తాయిగా. నేను మనీ మైండెడ్ అయితే మరి నా హస్బెండ్తో కలిసి ఉండాలిగా, ఎందుకు విడిపోవాలనుకుంటున్నా? ఎందుకు అనుకుంటున్నాను సార్? అవసరం లేదు కదా.